కూడా అవకాశం లేదండి. ఇంతమంది ఒకే చోట ఒక అమెరికా దేశం కంటే ఎక్కువ జనాలు. ఇంకా మిగతా దేశాల గురించి, చిన్న చిన్న దేశాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక చోట కలవడం, ఒక కాన్సెప్ట్. హిందూ సమాజంలో సమానత్వం లేదు, కులాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు. శ్రీనివాసుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మా ఖాళీ ఎక్కడుందమ్మా, శ్రీనివాసుడి దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో ముందెవడున్నాడో వెనకెవడున్నాడో మనం పట్టించుకుంటామా? ఎవరు వండారో ఎవరు వడ్డిస్తున్నారో పట్టించుకుంటామా? ఇవన్నీ పట్టు. మనము ఆ ఘాట్లో ఈరోజు ఇన్ని లక్షల మంది మునుగుతూ ఉన్నారంటే అందరూ ఒక సోదర భావంతో మునుగుతున్నారు. గంగమ్మ అందరికీ అమ్మే, మహాదేవుడు అందరికీ తండ్రి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ. ఈ భావనతోనే మునుగుతున్నారు ఇన్ని కోట్ల మంది. అడిగింది అక్కడ స్వామీజీని సేవకు వెళ్తారండి, ఉద్యోగం చేస్తున్నారు. ఒక్కోసారి ఉద్యోగానికి సెలవు పెట్టి కూడా స్వామివారి సేవకే వెళ్తారు. రండి. దానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే వారు సహకరించడం. అంటే ఎక్కడికంటే వెళ్ళలేరు కదా, వీరు కూడా అంతేనండి. ఆ అమ్మ కూడా ఆశ్రమంలో ఏ కార్యక్రమం అయినా వచ్చి సేవ చేస్తారు. ఎన్ని రోజులైనా సరే ఉండి తానే దగ్గరుండి అలంకారం చేసుకుంటారు, సేవ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇలాగనే సహకరిస్తారు. అది సేవకులకే అబ్బుతుందేమో స్వామిజీ. హరిద్వార్ నుంచి వస్తూ వస్తూ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారు, ప్రయాగరాజ్ వచ్చి వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టారు. నిజంగా ఆశ్రమానికి వెళ్ళలేదు అప్పుడు కూడా. నేను బలవంతము ఆ మాతాజీ ప్రొద్దుటూరు మాతాజీ వచ్చింది, లేదు వెళ్ళాలా అని చెప్పాను. మీరు పోయినా నేను నడిచైనా పోయి నేను ఎక్కడో చోట పనుకొని ప్రొద్దున నేను బస్సు ఎక్కువ వస్తాను, నేను తప్పితే నేను రాను. అయోధ్య ప్రతిష్ఠ నుండి వచ్చినప్పుడు, అయోధ్య నుంచి హరిద్వార్ ఇంటి దగ్గర సాధ్యం కాలేదన్న. వెనకలు కూర్చున్న నైమిషారణ్యం వెళ్ళాం. అక్కడి నుంచి వెనకలు కూర్చొని వస్తే మనకి కాళ్ళు పొడవా, పైకి పెట్టుకొని కూర్చొని విసిగిపోయాం. అందులో స్వామీజీ డ్రైవింగ్. బెంగళూరుకి ఫ్లైట్లో వచ్చి దిగినాము. అక్కడి నుంచి స్వామీజీ డ్రైవ్ చేస్తానన్నాడు. అబ్బాయి కదిరి అబ్బాయి కదా స్వామీజీ. సురేష్ వచ్చాడు, బెంగళూరు నుండి ముల్బాగల్ దాకా సురేష్ వచ్చాడు. అక్కడి నుంచి స్వామీజీ దొరుకుతానంటారు. వద్దు స్వామిజీ ఇబ్బంది పడతాం, ఇప్పటిలాగే లగేజ్ 2-3 మార్లు దిగి నాకేమో ఇంకా అసలు సాధ్యం కావట్లేదు. ఫ్రంట్ సీట్లో కూర్చొని పట్టేసింది అన్నావు కదా అని చెప్పాను. 2-3 మార్లు స్వామిజీ తీసాను. పండు తిరుపతి అమ్మగారు ఇక్కడ కార్యక్రమం మీద సంస్కృతి అక్కడ నేను ఊరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు బ్రహ్మాన్ వచ్చినారు అమ్మగారు. బ్రహ్మాన్తో పాటు ఊరికి చేస్తే ఇక్కడ వచ్చేసాను అమ్మగారు. ఇప్పుడు తినేసాం అమ్మగారు. అమ్మగారు మాట్లాడండి అమ్మగారు. నమస్కారం. అప్పుడు ఊళ్ళో వచ్చేసాను, తిరుపతి దగ్గర వెళ్ళిన తర్వాత నేను చేస్తానమ్మా. సరే నమస్కారం. అమ్మగారు సరే అమ్మగారు. అవకాశం ఉంది అంటే
మీరు కొత్తకోట అండి. బి కొత్తకోట. ఏ కార్యక్రమం ఉన్నా ఈ రెండు కుటుంబాలు ఆశ్రమంలో ఉంటారండి. మీరు కాస్త వ్యాపారం ఇది ఉంది, గోల్డ్ బిజినెస్ చేస్తుంటారు. ఈ షాపులకి హోల్సేల్గా బంగారం మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులంతా సెలవులు వచ్చినాయి అనుకోండి, పిల్లలంతా కూడా ఆశ్రమంలో ఉన్నారు. వారేమో రియల్ ఎస్టేట్, వారు గోల్డ్ బిజినెస్. భక్తి మీద ఉండాలి, ఎన్ని దారులలో ఉన్నా కానీ అంతేనండి. ఇప్పుడు అయస్కాంతం ఇనుప మొక్కకి ఎవరు చెప్పారు అంటుకోమని? ఎవరు చెప్తారు? అది సహజమైనటువంటి స్వభావం. ఆ భక్తి ఉంటే భగవంతుని వైపు లాగేస్తున్నారు. ఇంట్రెస్ట్ లేకపోతే యాడికి పోవాలి? చేయలేం కదా. అది రావటం కూడా ఒక వరం. మనస్సుకు నచ్చకపోతే సేవ, అది సేవ కాదు. ఎవరి కోసమో సేవ చేయలేదు. ఒకరోజు చేయగలం. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు కానీ తాగించదు. అది తాగాలి అనుకుంటేనే తాగదు. మనిషి కూడా అంతే. భగవంతుడి మీద అభిమానం ఉంటే